అందరికీ నమస్కారం. మేషరాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామితో జరగబోయేది ఇదే. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని కొన్ని రహస్యాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరో ఒకరి ప్రభావం అనేది అంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎయిదర్ అది ఫాదర్ది కావచ్చు, లేదా తల్లి ప్రభావం కావచ్చు, లేదా భార్య లేదా భర్త ప్రభావం కావచ్చు. మొత్తానికి ఎవరో ఒకరి ప్రభావం మనిషి జీవితం పైన ఉంటూనే ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలను రీచెక్ చేసుకోవడానికి, అవి కరెక్టో కాదో అని సంభాషించే నిర్ణయం తీసుకోవడానికి మనకు మనవాళ్లు అనేవాళ్లు చాలా బాగా అండగా నిలబడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా మన వెంట ఉండి మనల్ని నిత్యం గైడ్ చేసే వ్యక్తి మన భార్య లేదా భర్త అని చెప్పటానికి బహుశా ఎవరూ సందేహించకపోవచ్చు. 100% మంది కనిపించకుండా, వారికి తెలియకుండానే వారి జీవిత భాగస్వామి పైన ఆధారపడతారు. వారి సలహాలతో లైఫ్ లీడ్ చేస్తారు. అందరూ ఆ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇది జగమెరిగిన సత్యమని చెప్పొచ్చు. అలాగే మేషరాశి వారు కూడా వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో అనేక మార్పులు చూడబోతున్నారు. మరి లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మేషరాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క గైడెన్స్ తో నడవడం, వారి జీవిత భాగస్వామి యొక్క ఇంపాక్ట్ వల్ల వారి యొక్క లైఫ్ లో ఎటువంటి చేంజెస్ ని చూడబోతున్నారు, లైఫ్ పార్ట్నర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదములు జన్మించిన వ్యక్తులు మేషరాశి వారు లేదా మేషరాశి కిందికి వస్తారు. రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. కాబట్టి ఈ రాశి వారు శాస్త్ర సాంకేతిక విద్యలో ఆరితేరి కనిపిస్తారు. అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో ముందుంటారు. భారీ వాహనాలను, యుద్ధ ట్యాంకులను నడపడం వంటివి ఈ గ్రహ ప్రభావంతో ఈ రాశి వారు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా చేస్తారు. అయితే వీరు కొన్ని సవాళ్లను, అడ్డంకుల్ని ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ అంతిమంగా ఈ మేషరాశి వారే విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారు ఎంత కష్టపడైనా సరే అనుకున్నది సాధించడంలో ముందుంటారు. ఏదైనా పని లేదా విషయం తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోని మనస్తత్వం వీరిది. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా సంతృప్తిని కలిగించే పరిస్థితులు వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. లాభస్థానంలో శని అనుకూలత వలన, ధనస్థానంలో గురుని ప్రవేశం వలన మేషరాశి వారికి మంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి వారి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో అండగా నిలబడటం వల్ల ఆర్థిక పరంగా మంచి పొజిషన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గురువు ధనస్థానంలో ప్రవేశించడం, కేతు 6వ స్థానంలో అనుకూల స్థితిలో ఉండడం వలన మేషరాశి వారికి ధనయోగం, శుభయోగం ఉంది. అయితే మేషరాశి వారు తమ జీవిత భాగస్వామి నుంచి తగినంత ప్రేమను అందుకుంటారు. దాంపత్య జీవితంలో ఉన్న వారికి సుఖం, సౌఖ్యం, ఆనందం, శారీరక సంతోషం ఎక్కువగానే ఉండబోతున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు అనేవి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క జాతకంలో గ్రహ మార్పులు ఏర్పడడం వల్ల ఏ సమయంలోనైనా ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ధనస్థానం, లాభస్థానం బాగా బలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క ఆర్థిక లావాదేవీలలో సత్ఫలితాలు ఉండనున్నాయని చెప్పుకోవచ్చు. ఇతరులకి సహాయం చేసే పరిస్థితిలో మీరు ఉంటారు. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులని ఆకట్టుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి తన యొక్క సహకారాన్ని మీకు ఇవ్వడం మీ జీవితంలో ఊహించిన మార్పులకు దారితీసి ఆర్థికంగా మిమ్మల్ని బలమైన స్థితిలో నిలబెట్టడమే కాకుండా మీరు చేసే వ్యాపారాల్లో కూడా వారి సహకారంతో మీకు అండగా నిలబడతారు. వ్యాపార స్థలంలో వారికి మీ వ్యాపార స్థితిగతులు, వారి యొక్క రాక మీ వ్యాపార స్థితిగతుల్ని మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి మీరు ఎంత గౌరవంగా చూసుకుంటే మీకు అంత చక్కగా అన్ని విషయాల్లో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థికపరమైన పరిపుష్టి మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి వివాహ విషయంగా శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు.
పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి మంచి సమయం. అలాగే మంచి వధువు అంటే అన్ని మంచి లక్షణాలతో ఉన్న అమ్మాయి మీకు జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. మే నుంచి గురువు గోచారం 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక స్థితిలో మెరుగుదల అనేది ప్రారంభం అవడంతో ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలనేవి మీ జీవితానికి రాబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి రాకతో మీ యొక్క పరిస్థితుల్లో మార్పు వల్ల మీ పూర్వీకుల నుంచి మీకు వచ్చేటటువంటి వారసత్వ ఆస్తులు కానీ, వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిర చరాస్తులు గాని మీకు లభిస్తాయి. లాభస్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా చేస్తుంది. ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మంచి అవకాశాలు ఇస్తుంది. అయితే అత్యాశకు పోయి లాటరీ లాంటి వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయేలా చేస్తుంది. కానీ మీరు గనక జాగ్రత్తగా ఉండి లాటరీ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ విషయంలో మీ భార్య లేదా భర్త సలహాతో ముందుకు వెళ్ళటం మంచిదని చెప్పొచ్చు. శనిగోచార అనుకూలత ఉన్నప్పుడు కష్టపడి సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలొస్తాయి. కష్టం లేకుండా డబ్బు సంపాదించాలి అనుకుంటే అంతకు రెట్టింపు నష్టాలు భరించాల్సి ఉంటుంది. శనిగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం కూడా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. డబ్బే డబ్బుని సంపాదిస్తుంది అంటారు కదా, ఆ మాట మీ విషయంలో నిజమవుతుందని చెప్పుకోవచ్చు. గురుదృష్టి 7వ ఇంటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందుతుంది. రాహు గోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలకి పోయి అనవసర విషయాల మీద డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అలాగే బి యొక్క తొందరపాటు కారణంగా నష్టం కలిగే వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావడం జరిగితే అనుభవజ్ఞులు లేదా మిత్రుల సలహా, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. వారి సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా మంచిదని చెప్పబడుతోంది. రాహు 12వ ఇంట్లో సంచరించడంతో మీరు చేపట్టిన పనుల్లో పుల్లలేయడానికి, మీ గురించి, మీ బిజినెస్ గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది, కానీ అన్ని సమయాల్లో నిజాయితీ పనిచేయదని గుర్తుపెట్టుకోండి. మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకోవలసి వస్తుంది. అయినా కూడా మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా పనిచేసుకోవడం మంచిది. అలా అని వారికి మొహమాటం లేకుండా చెప్పాలనుకున్నవి, తిట్టాలనుకున్నవి తిట్టేస్తే మీ జోలికి, మీ వ్యాపారం జోలికి వచ్చే అవకాశం ఉండదు. మేషరాశి విద్యార్థులు సవాళ్లని ఎదుర్కోక తప్పదని చెప్పుకోవచ్చు. ప్రణాళిక ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తే విజయాన్ని సాధిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ ఏడాది మేషరాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కాకపోతే వాతావరణ మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషరాశి వారు తమ జీవిత భాగస్వామితో కాస్త మంచి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకోసం మీరు టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ టూర్ వర్కౌట్ కాకపోతే కుటుంబంతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ డివోషనల్ ప్లేసెస్ కి వెళ్లేటటువంటి ఛాన్స్ ఉంది. దైవం వీరికి అన్ని విధాలా అండగా ఉంటారు. వృత్తిపరంగా మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు బాస్ తో అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి, కానీ ఎక్కడ తగ్గాలో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి అక్కడ తగ్గి ఓపికతో ఆ పెద్దల ఆశీర్వాదం మీకు మంచి జరిగేలా చేస్తుంది. మీ బాస్ మీతో ఎప్పట్లానే ఉండడం స్టార్ట్ చేస్తారు. దీనికి కావాల్సింది మీ ఓర్పు, సహనం. బిజినెస్ మీటింగుల్లో ముక్కుసూటిగా మాట్లాడడం, భావోద్వేగాలకు లోను కావడం వంటివి అస్సలు చేయకండి. అవి మీరు అదుపు చేసుకోకపోతే అప్పటి వరకు మీరు బిల్డ్ చేసుకున్న మీ కెరియర్ అంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. మీరు ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉంది. సో కొంత సైలెంట్ ని మెయింటైన్ చేయండి. మీ స్ట్రెస్ బస్టర్ గా మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి. మీ ప్రతి ఇబ్బందిని వారితో పంచుకోండి. తద్వారా మీకు ఊహించని మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మేషరాశి వారికి సూచించబడే పరిహారాల గురించి ఇప్పుడు చూసేద్దాం. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే కనుక దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన, లలితా సహస్రనామాలు, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలగడమే కాదు, ఎంతో ధైర్యం కూడా వస్తుంది. దైవారాధన అంటే ధ్యానం చేయటంతో సమానం. మనసు లగ్నం చేసినప్పుడు శరీరంలోకి కొండంత బలం వస్తుంది. దాంతో అనుకున్న పని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. మేషరాశి వారు ధరించవలసిన నవరత్నం పగడం. మేషరాశి వారికి రాహు పరిహారాలు చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు పండితులు. రాహును మనసు చంచలత్వానికి గురిచేసే గ్రహం కాబట్టి రాహు స్తోత్రాలు చదువుతూ ఉంటే మీ ప్రవర్తనలో మార్పులు కూడా ఉంటాయని చెప్పబడుతోంది. మేషరాశి వారు చేసే పనిలో ఆదాయం పెరగాలి అంటే ప్రతి శుక్రవారం, సోమవారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది. గోవులకు వేరుశనగలు తినిపించాలి.
అలా చేస్తే కనుక మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఉన్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం పూట హనుమాన్ చాలీస పాటిస్తే మీకు అనుకున్నవి సాధిస్తారని చెప్పవచ్చు. మరి చూశారు కదా, మేషరాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క రాకతో జరిగేది ఏంటి, 100% వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలను. మరి మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.